నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ యువత చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వేడుకలకి సిద్ధమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం తాజాగా చూస్తున్నాము, అటు వైన్ షాప్ దగ్గర అలాగే ఇక్కడ కేకులు విక్రయించేటువంటి స్టాల్స్ కూడా సపరేట్గా పెట్టి విక్రయిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాము. ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. దాదాపు 44 ప్రాంతాల్లో చెక్ పోస్టులు పెట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడితే 10,000 రూపాయల జరిమానా, జైలు శిక్ష తప్పదు అనే హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. 10 మంది వాహనదారులు మందు దాగి బండి నడుపుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళకి టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మనం చూస్తున్నాము, విక్రయిస్తున్నారు. ఈ కేకులు కొనడానికి వచ్చారు. ఎట్లా చేస్తారమ్మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి సిద్ధమైనరా మీరు? ఏమేం చేస్తారు అసలు? అంటే నా ఆంటీ వాళ్ళు డీజే బాక్సులు తెప్పించారు. నైట్ 2 o'clockకి అంటే డీజే సాంగ్స్ అవి ఇవి పాటలు అవన్నీ పెట్టేసుకుంటాము. అంటే కోక్స్ అవి ఇవన్నీ నైట్ 2 o'clock. ఎట్లా ఫీల్ అవుతున్నారు? 2025కి బాయ్ చెప్తూ 26కి స్వాగతం న్యూ ఇయర్ స్టార్ట్, కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలు కూడా కొంతమంది విద్యార్థులు వచ్చారు, ఇక్కడికి వచ్చి విక్రయం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎట్లా ఉన్న స్పందన? మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏంటి పరిస్థితి? లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాం. ఇక్కడ 5 సంవత్సరాల నుంచి అమ్ముతున్నాం. ఇక్కడ బేకరీ పెట్టి 5 years అవుతుంది. ప్రతి ఇయర్ బాగుంది. మా దగ్గర కేక్స్ కానీ అన్ని క్వాలిటీ మంచిగా ఉంటాయి. ప్రతి ఇయర్ న్యూ ఇయర్కి మన పర్సెంటేజ్ ఆఫ్ పర్చేజింగ్ అనేది పెరుగుతుందా? విక్రయం చేసే దానిలో పెరుగుతాయా? ఎక్కువ న్యూ స్టాక్స్ మీరు ఇవన్నీ కూడా తీసుకొచ్చిండ్రు. ఫోము, సెంటు, కేక్స్లో ఏమేమి వెరైటీ ఇచ్చారు మీరు? ఆల్ ఫ్లేవర్స్ అవైలబుల్. అన్ని ఏ ఏ ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ ఉన్నది మన దగ్గర. కేక్స్ అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. అండ్ ఏ ఐటెం కావాలంటే ఆ బర్త్డేకి సంబంధించినవి కానీ, డెకరేషన్ సంబంధించినవి కానీ, ఏది కావాలంటే అది ఉన్నది మన దగ్గర. న్యూ ఇయర్స్ సంబంధంగా ఏమైనా ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయా? న్యూ ఇయర్కి సంబంధించిన ఆఫర్లు కూడా ఉన్నాయి మన దగ్గర. కేక్ కొంటే కూల్ డ్రింక్ ఫ్రీ ఉన్నది. అండ్ డిస్కౌంట్లు ఉన్నాయి. క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది, బాగుంటుంది మన దగ్గర. మొత్తం మీద అయితే చాలా కొంగొత్త ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం తెలుపుతున్నటువంటి క్రమంలో ఇప్పటికే న్యూ ఇయర్ సెలబ్రేషన్కి సిద్ధమైనటువంటి పరిస్థితి గమనించవచ్చు. దీనికి సంబంధించి స్థానికులు ఉన్నారు. బ్రదర్, మీరు ఏమేం చేస్తారు? న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమైనరా? ఏం పార్టీకి సిద్ధమవుతున్నారు? తాగు గీరు అన్ని బందే. మంచిగా కొత్త సంవత్సరం 31st రోజు మందం మంచిగా ఉండి మంచిగా పోయి కేక్ కట్ చేస్తారా? ఓన్లీ కేకే కట్ చేసి తాగు గీరు బందే. పోలీసులకు చేయాలి, వాళ్ళకు కూడా సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే యాక్సిడెంట్ అయింది, వాళ్ళ జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి. వాళ్ళు మనకు కూడా మంచి గురించి చెప్తాను. తర్వాత మీడియా రోజు సండే ఇంటికి పోయి తీసుకొని తాగి మంచిగా ఉండి అందరు కలిసిమెలిసి ఉంటేనే మన ఫ్యామిలీ. ఓకేనా? మొత్తం మీద కొంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, మరొక వైపు హ్యాపీగా ఉండాలి నూతన సంవత్సర వేడుకలు అని చెప్పేసి తాగి తందనాలాడి బండి నడిపితే పోలీసులు పట్టుకుంటారని చెప్పేసి కొంత జాగ్రత్తగా ఉన్నటువంటి పరిస్థితి. కేవలం కేక్ మాత్రమే కట్ చేసి న్యూ ఇయర్ వేడుకలకి సిద్ధమైనమని చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాము. ఇదే సందర్భంగా దీనికి సంబంధించి అయితే చాలా హంగామా ఇప్పటి నుంచే మొదలైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్టికులర్గా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోనే దాదాపు 40 పైగా చెక్ పోస్ట్ తనిఖీలకు సంబంధించి ఉంది. అలాగే రామగుండం కార్పొరేషన్ పరిధిలో సైతం కమిషనర్ ఇప్పటికే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవాళ్ళు చాలా తస్మాత్ జాగ్రత్త, మీకు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇదంతా కూడా ఒక పండుగ వాతావరణాన్ని సెలబ్రేట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే గమనిస్తున్నాము. ఒక హ్యాపీ మూమెంట్ ఎంజాయ్ చేస్తామని చెప్పేసి పిల్లలు పెద్దలు అందరూ కూడా డీజే సౌండ్స్, కొన్ని ఈవెంట్స్ సైతం నిర్వహించడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా చాలా హ్యాపీ మూమెంట్ కొరకే ఎప్పుడెప్పుడు 12 గంటలు అవుతుందా, గడియారంలో 12 గంటలు ముగుస్తుందా అనేటువంటి కోణంలోనే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఇట తెలంగాణ చౌకు, రేకుర్తి, అల్గునూరు, అలాగే ఇటు జగిత్యాల జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇప్పుడు పెద్దపల్లి, ఈ ప్రాంతాలకు సంబంధించి పర్టిక్యులర్గా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, సెలబ్రేషన్స్ ఖచ్చితంగా జరిపి తీరుతామని వీళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. విడిజల్లి సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి
డ్రా యాప్ని.